మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. శివలీలలు. పూర్వం గయాసురుడనే దానవుడు ముల్లోకాలు ఆక్రమించి కైలాసం మీద కూడా విరుచుకుపడ్డాడు. శివుడు తన జటాజూటాన్ని విదిలించగా అందులో నుంచి భయంకరమైన ముఖంతో పెద్ద శరీరంతో ఒక ఘోరాకారుడు దానవుణ్ణి కబళించటానికి ఉరికాడు. గయాసురుడు భయంతో గజగజ వణికిపోతూ శివుణ్ణి శరణు వేడుకున్నాడు. శివుడు అభయమిచ్చాడు. భయంకరముఖుడు చేసేది లేక ఆహారం ఆహారం కావాలి అని ఆక్రోశించాడు. ఆ మాటలకు శివుడు, నీ శరీరాన్ని నీవే తిని నీ ఆకలి తీర్చుకోవలసిందే అని శివుడన్నాడు. శివుడాజ్ఞను శిరసావహించి భయంకరముఖుడు తన శరీరాన్నంతటినీ భక్షించి ముఖంతో మిగిలాడు. అప్పుడు శివుడు ప్రీతుడై ఆ ముఖానికి కీర్తిముఖము అని పేరు పెట్టాడు. ఓయి కీర్తిముఖుడా, నీవు అందరి దేవతల తలలపై నిలిచి వారికి కీర్తి కలగజేస్తుంటావు అని శివుడు వరమిచ్చాడు. ఈ విధంగా శివుని అంశ కీర్తిముఖంగా మకర తోరణం మధ్య ప్రతి దేవతామూర్తి నడినెత్తిన ప్రకాశించింది. పూర్వం బదరికాశ్రమంలో దుర్వాసుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఆయన దేవతార్చన చేసి హవిశేషాలను లేడిపిల్లలకు తినిపిస్తూ ఉండగా తుంబురుడనే ప్రమదుడు ఆకాశ మార్గాన తన భార్యతో సహా పోతూ చూసి లేడిపిల్లలకేసి చిటికెలు వేశాడు. అవి బెదిరి పారిపోయాయి. అసలే కోపిష్టి అయిన దుర్వాసుడు తుంబురుణ్ణి మనిషి జన్మ ఎత్తమని శపించాడు. తుంబురుడు భయపడి విమానం దిగి, స్వామి, మీ జింక పిల్లలను చూసి ముచ్చటపడి చిటుక వేస్తే అది నాకు శాపమై చుట్టుకున్నది. మీ శాపం అమోఘం గనక అలాగే మనిషి జన్మ ఎత్తుతాను. కానీ ఆ జన్మలో శివభక్తి ఉండేటట్టు అనుగ్రహించండి అని తుంబురుడన్నాడు. దుర్వాసుడు అలాగే అనుగ్రహించాడు. దుర్వాసుడి శాపం ఫలితంగా తుంబురుడు కాంచీపురంలో వైశ్యుల ఇంట చిరుతొండడు అనే పేరుతో పుట్టాడు. అతని భార్య కూడా తిరువేంగనాంచి అనే పేరుతో పుట్టి చిరుతొండడికి భార్య అయింది. వారికి సిరియాలుడు అనే కొడుకు కలిగాడు. చిరుతొండడు వీరశైవాచార పారాయణుడై ఏకామ్రనాథుణ్ణి ఆచరిస్తూ శివభక్తులు ఏ వేళ ఏ పదార్థం కోరినా శక్తివంచన లేకుండా ఇస్తూ ఉండేవాడు. ఒకనాడు అతని ఇంటికి ఒక శివభక్తుడు వచ్చి చిరుతొండడిని ఆశీర్వదించి అతని నుంచి అర్చనలు పొంది, నాయన, నిత్యం శివుణ్ణి చెరుకు రసంతో అభిషేకించటం నా వ్రతం. అందుచేత చేతితో గానుగ ఆడిన చెరుకు రసం నాకు తూమెడు కావాలి అని ఆ శివభక్తుడన్నాడు. చిరుతొండడు పరమానందం చెంది డబ్బు తీసుకొని చెరుకుగడలు కొనటానికి బయలుదేరి వెళ్ళాడు. తూమెడు రసం కోసం 100 చెరుకుగడలు కావాలి. అందుచేత చిరుతొండడు 100 చెరుకుగడలు కొని కట్టకట్టించాడు. కాని అంత పెద్ద మోపు ఎత్తటం అతనికి సాధ్యం కాలేదు. అప్పుడు శివుడే మనిషి రూపంతో వచ్చి ఆ మోపును తాను కూడా మోసుకొచ్చి అంతలోనే మాయమయ్యాడు. చిరుతొండడు అది చూసి ఆశ్చర్యపడి తన చేత్తోనే చెరుకుగడలను గానుగా ఆడి తూమెడు రసం తీసి అతిథికి ఇచ్చాడు. శివుడికి అభిషేకం జరిగిపోయింది. కైలాసం మీద పార్వతి శివుడి శరీరమంతా చెమటతో తడిసి ఉండటం చూసి కారణం అడిగింది. శివుడు ఆమెకు చిరుతొండడి సంగతి చెప్పి, నా భక్తుడు చెరుకుగడల మోపు ఎత్తలేకపోయేసరికి నేను సహాయం చేశాను. అతనికి చెమట పట్టింది, నాకు పట్టింది అని అన్నాడు. ఆ భక్తుణ్ణి తాను కూడా చూడాలని పార్వతి కోరింది. అప్పుడు శివుడు ఇంద్రుడితో కాంచీపురం ప్రాంతాలలో ఎడతెగని వానలు కురిపించమన్నాడు. కాంచీపురంలో 21 రోజులు ఎడతెగని వర్షం కురిసి 22వ రోజున ఆగిపోయింది. ఈ 3 వారాలు చిరుతొండడు శివభక్తులకు రాత్రింబగళ్ళు భోజనాలు పెడుతూనే వచ్చాడు. వంట చెరుకు లేకపోతే గుడ్డలు నూనెతో తడిపి అంటించి వంటలు చేయించాడు. అంతేకాని ఆ గడ్డు రోజులలో కూడా తన వ్రతానికి భంగం రానియలేదు. కాని తీరా వాన వెలిసిన రోజున చిరుతొండడి ఇంట అతిథి లేకుండా పోయాడు. కనీసం ఒక్క శివభక్తుడికైనా భోజనం పెట్టి గాని చిరుతొండడు భోజనం చేయడు. అది అతని నియమం. అతను మధ్యాహ్నం వేళ బయటికి వచ్చి చూశాడు. 5 అరుగుల మీద ఒక్క శివయోగి కూడా లేడు. అందుచేత చిరుతొండడు అతిథుల కోసం వెతుకుతూ వీధుల వెంటపడ్డాడు.
కోట ఆవరణలో ఎక్కడా ఒక్క శివభక్తుడు దొరకలేదు. చిరుతొండడు కోట దాటి బాహ్య ప్రదేశాలలో వెతకసాగాడు. ఒక తోటకు సమీపంలో ఒక పాడుబడిన గుడిలో ఇద్దరు వృద్ధ దంపతులు అతనికి కనిపించారు. ముసలివాడు జుట్టు నెరిసి జడలు కట్టి ఉన్నది. ముఖాన విభూతి రేఖలున్నాయి. ముసలావిడ అంధురాలు. పులి చర్మం మీద పడుకొని ఉన్న ముసలాయన పాదాలు ఒత్తుతున్నది. చిరుతొండడు వారికి చేతులెత్తి నమస్కారం చేసి, ఇవాళ మీరిద్దరూ మా ఇంటికి వచ్చి శివార్చన చేసి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని చిరుతొండడన్నాడు. దానికా వృద్ధుడు, ఏడాదిగా నేను శివుణ్ణి ఉద్దేశించి నిరాహార వ్రతం చేస్తున్నాను. ఆ వ్రతానికి ఉద్యాపన నరమాంసంతో గాని కాదు. నరపశువు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలలో దేనికైనా చెందినవాడు కావాలి. చిన్న వయస్సు వాడు, ఆరోగ్యవంతుడు కావాలి. వాణ్ణి తల్లిదండ్రులు చంపి వండి వడ్డించాలి. నువ్వు కూడా నా పంక్తిన కూర్చొని తినాలి అని ఆ వృద్ధుడన్నాడు. ఆ మాటలకు చిరుతొండడు, అయ్యా, నన్ను చిరుతొండ నంబి అంటారు. శివభక్తుల వ్రతాలు కొనసాగించటమే నా వ్రతం. తమరు కోరినట్టు భోజనం పెడతాను. మా ఇంటికి దయచేయండి అని చిరుతొండడన్నాడు. నువ్వొప్పుకుంటే చాలుతుందా? నీ భార్య కూడా నా నియమానికి ఒప్పుకోవాలి అని వృద్ధుడన్నాడు. చిరుతొండడు తన భార్యను ఒప్పించటానికి ఇంటికి వచ్చి తిరువేంగనాంచితో సంగతంతా చెప్పాడు. ఆ మాటలకు తిరువేంగనాంచి, మన మాంసం కోసి వండి పెట్టటానికైనా మనం సిద్ధమే కదా, వెంటనే వెళ్ళి వారిని తీసుకురండి అని ఆమె అన్నది. ఈ లోపల ముసలి రూపంలో ఉన్న శివుడు వేరొక రూపంలో సిరియాలుడు చదువుకునే పాఠశాలకు వెళ్ళి ఆ కుర్రవాడితో, నాయనా, మీ తండ్రి పరమ దుర్మార్గుడు. నిన్ను చంపి ఎవరికో వండి పెట్టబోతున్నాడు. వెంటనే పారిపో అని ముసలివాడన్నాడు. ఆ మాటలకు సిరియాలుడు, అయ్యా, మీరు చెప్పేది చిత్రంగా ఉన్నది. పరోపకార్థమిదం శరీరం అన్నారు. దదీచి సిబి మొదలైన వాళ్ళు అజ్ఞానులా అని సిరియాలుడు జవాబు చెప్పాడు. చిరుతొండడు తిరిగి దేవాలయానికి వచ్చి ముసలి బ్రాహ్మణుణ్ణి ఎత్తుకొని అంధురాలైన అవ్వను నడిపించుకుంటూ ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు సిరియాలుడికి తలంటి పోసి స్నానం చేయించి అలంకరించి, నాయనా, శివయోగికి ఆహారం అవుతావా అని అడిగాడు. ఆ మాటలకు సిరియాలుడు, సంతోషంగా అవుతాను నాన్న అని అన్నాడు. తల్లి తన కొడుకును ఒడిలో పడుకోబెట్టుకున్నది. చిరుతొండ నంబి కొడుకును చంపాడు. సిరియాలుడి మాంసం వండి ఆ భార్యాభర్తలు వృద్ధ దంపతులకు వడ్డించారు. ముసలివాడు చిరుతొండ నంబితో, నువ్వు నీ కొడుకు నా పంక్తిన భోజనం చేయండి మరి అని వృద్ధుడన్నాడు. అయ్యా, మా అబ్బాయి ఎటో వెళ్ళుంటాడు. వంటకాలు చల్లబడతాయి, మీరారగించండి అని చిరుతొండడన్నాడు. నీ భార్యను కేక పెట్టమను, పిల్లవాడు వస్తాడు అని ముసలివాడన్నాడు. తిరువేంగనాంచి, నాయనా సిరియాలా, రా రా అని కేక పెట్టింది. సిరియాలుడు పరిగెత్తుకుంటూ వీధిలో నుంచి లోపలికి వచ్చాడు. చిరుతొండడు వృద్ధ దంపతులకేసి తిరిగేసరికి అతనికి పార్వతీ పరమేశ్వరులు అసలు రూపంలో కనిపించారు. వారు అతని శివభక్తికి మెచ్చుకొని అతని పూర్వజన్మ కథ తెలిపారు. దక్షిణాన పొత్తాపినాడు అనే ప్రాంతంలో ఒక అరణ్యముండేది. అందులో శబరులుంటూ ఉండేవారు. ఉడుమూరు అనేది వాళ్ల ముఖ్య నగరం. ఆటవికులైన శబరులు వేటాడి వ్యవసాయం చేసి జీవిస్తూ ఉండేవారు. శబరులకు రాజు నాథనాథుడు. అతని భార్య పేరు తండే. వారికి తిన్నడు అనే కుమారుడు కలిగాడు. వాడు పెద్దవాడవుతూ విలువిద్య నేర్చుకున్నాడు. వాడికా విద్య పుట్టుకతోనే వచ్చినట్టు కనపడింది. ఎందుకంటే విల్లు పట్టుకున్న 40 రోజులకే వాడు అరణ్యంలో పరిగెత్తే లేడిని, ఆకాశంలో ఎగిరే పక్షిని కొట్టగలిగాడు. శబరులు తమ రాజుతో తిన్నడికి వేట విద్యలు నేర్పాలన్నారు. ముందుగా శబరులందరూ శివుడికి పూజలు చేసి వేటలు బలిపెట్టి తాగి తందనాలాడి ఉత్సవం జరిపారు. మర్నాడు శబరరాజు తన కొడుకు వెంట వేటకు వెళ్లవలసిన వారిని ఎన్నుకొని వేటకు కావాల్సిన ఉచ్చులు, వలలు, కుక్కలు మొదలైన జంతువులను సిద్ధం చేశాడు. పెద్ద సన్నాహంతో తిన్నడు తన జాతి వాళ్లను వెంటబెట్టుకొని తిరుపతి కొండలకేసి బయలుదేరాడు. వేట చాలా విజయవంతంగా సాగింది. శబరులు రకరకాల అడవి జంతువులను, పక్షులను చంపారు. మాంసం ముక్కలు పుల్లలకు గుచ్చి కాల్చి అడవి తేనెతో కలిపి తిన్నారు.
ఈ విధంగా వన్యమృగాలను వేటాడుతూ వాళ్ళు చాలా రోజులు అడవిలోనే మకాం పెట్టారు. ఒకనాడు తిన్నడు వేటాడి అలసి ఒక పొగడ చెట్టు నీడలో నిద్రపోయాడు. ఆ నిద్రలో వాడికి ఒక కల వచ్చింది. కలలో ఒక మహాపురుషుడు కనిపించాడు. ఆ మనిషి ఒంటి నిండా విభూది పూసుకొని, పులితోలు కట్టుకొని, ఎర్రటి జడలు వేళ్లాడుతూ, భుజాన పుర్రెలమాల ధరించి, మెడలో లింగాన్ని ధరించి ఉన్నాడు. ఆయన తిన్నడితో ప్రేమగా, అబ్బాయి, ఇక్కడ కొండ పక్కన సువర్ణముఖి నది తీరాన మర్రి చెట్టు కింద శివుడున్నాడు, అక్కడికి వెళ్ళి పూజించు నాయనా అని చెప్పి అంతర్ధానమయ్యాడు. తిన్నడు అదిరిపడి నిద్రలేచి ఆశ్చర్యంతో నాలుగు దిక్కులా చూశాడు. తన తోటివాళ్లు వేటలో నిమగ్నులై ఉన్నారు. వాళ్ల ఈలలు కేకలు వినిపిస్తున్నాయి. అంతలో ఒక అడవి పంది వేటగాళ్లను తప్పించుకొని గుర్రు గుర్రుమని అరుస్తూ పరిగెత్తుకుంటూ రావటం తిన్నడి కంటపడింది. వాడు దాన్ని కొట్టటానికి వెంట తరిమాడు. ఆ అడవి పంది వాడికి అందకుండా అమిత వేగంతో పరిగెత్తుతూ చాలా దూరం తిప్పి అకస్మాత్తుగా ఒక చోట అదృశ్యమైంది. అది మాయమైన చోటనే శివాలయం ఉన్నది. కలలో తిన్నడికి కనిపించిన మహాపురుషుడు చెప్పినది ఈ శివుణ్ణి గురించే. అందుచేత జరిగిందంతా శివమాయ అని గ్రహించి తిన్నడు ఆనంద బాష్పాలు రాల్చుతూ ఆ లింగానికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, ఈ కొండ ప్రదేశంలో పులులు సింహాలు సంచరించే చోట ఏటి ఒడ్డున ఎందుకు కూర్చున్నావు? నీకు ఆకలైతే తిండి నీరు ఎవరు తెచ్చి పెడతారు? మా ఉడుమూరికి రావయ్యా. చిన్న కుక్కలు పెద్ద కుక్కలు నీకు పంది మాంసము, దుప్పి మాంసము, పిట్టల మాంసము కమ్మగా వండి పెడతారు. రకరకాల బియ్యాలతో పాయసం వండి పెడతారు. రకరకాల తేనెలు పళ్ళు నీకు లభిస్తాయి. మా ఊరికి వచ్చేయి. నా వెంట వచ్చావా సరే సరి, లేకపోతే నేను ఇక్కడి నుంచి కదలను అని తిన్నడన్నాడు. ఇంతలో మిగిలిన శబరులు తిన్నణ్ణి వెతుక్కుంటూ వచ్చి, తిన్నా, నువ్వు తరిమిన అడవి పందేమైంది అని అడిగారు. శివధ్యానంలో ఉన్న తిన్నడు మాట్లాడలేదు. వాళ్ళు అతన్ని ఇంటికి పోదాం పదమన్నారు. ఈ శివుడు నా వెంట వస్తే గాని నేను ఇక్కడి నుంచి కదలను, మీరు వెళ్ళండి అని తిన్నడన్నాడు. అతను తిరిగి శివధ్యానంలో పడిపోవటం చూసి శబరులు వెళ్ళిపోయారు. శబరులు వెళ్ళిపోగానే పాపం శివుడు ఎంతకాలంగా పస్తులుంటున్నాడో అని తిన్నడనుకొని విల్లు భుజాన పెట్టుకొని వెళ్ళి అడవి పందిని చంపి మాంసం ముక్కలు కాల్చి సువర్ణముఖిలో నీరు తెచ్చి అంతా శివుడి ముందు పెట్టి ఆరగించు అని అన్నాడు. దానికి శివుడు వెంటనే జవాబివ్వలేదు. కొంతసేపయ్యాక, నువ్వు తినకపోతే నీ పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తాను అంటూ తిన్నడు ఏడవటం మొదలుపెట్టాడు. శివుడు అతని భక్తికి మెచ్చి, లే బాబు, అలాగే తింటాను అని తిన్నడు పెట్టిందంతా తినేశాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు శివుడైన బ్రాహ్మణుడొకడు శివగోచరుడనేవాడు ఆ గుడికి వచ్చి, స్వామి, ఈ ఎంగిలి పుల్లలేమిటి? నీ ఆలయాన్ని ఇలా ఎవరు మైలపరిచారు? చెప్పకపోయావో తిండి మాని ప్రాణాలు విడుస్తాను అని శివగోచరుడన్నాడు. కంగారు పడకు, ఒక ఆటవికుడు తన ధోరణిలో నన్ను మహాభక్తితో కొలుస్తున్నాడు. వాడి పూజను నేను స్వీకరిస్తున్నాను. వాడి భక్తి చూడగోరినట్టయితే నా వెనక పక్క కనపడకుండా దాక్కో అని శివుడు పలికాడు. అంతలోనే తిన్నడు గుడికి వచ్చి లింగం ముందున్న ఎంగిలి కాలితో ఒక పక్కకు తోసి నీళ్లు పుకిలించి లింగం మీద అభిషేకించి పత్రి పెట్టి తినమని మాంసం ముక్కలు శివుడి ముందు పెట్టాడు. శివుడు తిన్నడి భక్తిని పరీక్షించాలని వాడు పెట్టిన ఆహారం తినక మూసిన కంటి నుంచి నీరు కార్చన ఆరంభించాడు. అది చూసి తిన్నడు ఆందోళన పడి కంటికి చికిత్సలు చేయసాగాడు. వాడు తనకు తెలిసిన చికిత్సలు విన్నవి ఎన్నో చేశాడు. అవేవీ పనిచేయకపోగా శివుడి కంటి నుండి నెత్తురు కారసాగింది. ఏమి చేయటానికి పాలుపోక తిన్నడు కంటికి కన్నే మందు అని అనుకొని తన కన్నొకటి తీసి శివుడికి కన్నుగా అమర్చాడు. వెంటనే శివుడి రెండో కంటి నుంచి రక్తం కారసాగింది. భయం లేదు, దీనికి కూడా చికిత్స నా దగ్గర ఉన్నది అంటూ తిన్నడు తన రెండో కన్ను పెకలించబోతూ ఉండగా శివుడు, ఆగు ఆగు అంటూ తిన్నడి చెయ్యి పట్టుకొని వాడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆయన బ్రాహ్మణుడితో, శివగోచర, చూశావు కదా ఈ పామరుడి భక్తి, నీకు నచ్చింది కదా అని ఆ బ్రాహ్మణుణ్ణి తిన్నణ్ణి ఎదురుగా పెట్టుకొని, మీకేం వరం కావాలి అని అడిగాడు.
మీకు తోచిన వరమివ్వండి, మేమా అడిగేవాళ్ళం అంటూ ఇద్దరు శివుడి ముందు సాష్టాంగపడ్డారు. శివుడు వారి భక్తికి మెచ్చి వారిని తిరిగి ప్రాపంచిక విషయాలలో పడనివ్వక ఇద్దరిని తనలో చేర్చుకున్నాడు. ఇంకా ఉంది. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం.